నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి నేనే వస్తాను. ఊరు బాగు కోసం మంచినీళ్ల ట్యాంకు కట్టించాలని ఊరు ప్రెసిడెంట్ గారు మనము చూస్తుంటే ఇతను మాత్రం ప్రెసిడెంట్ గారిని మనల్ని చంపాలని శంకుస్థాపన దగ్గర బాంబు పెట్టాడు. ఇలాంటి వెధవికి తగిన శిక్ష పడాల్సిందే. తప్పు చేసిందే కాకుండా ఇంకా గుడ్లు మెటకరించి చూస్తున్నావేంట్రా? ఇన్ని రోజులు నేను కనపడితే మాట్లాడకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఈ రోజు నోరు తెరిచి మాట్లాడుతున్నారంటే కిరబాబు, తప్పు చేసి వాళ్ళనే బెదిరిస్తున్నావేంట్రా? సిగ్గులేదా నీకు అలాంటి పని చేయడానికి? మీరు వాడి మీద పోటీ చేసి గెలిచారన్న కోపంతోనే వాడలా చేశాడు. ఇది వాడి మొదటి తప్పుగా భావించి వాడిని వదిలేసేయండి. ఇది అతని మొదటి తప్పు కాదు, ఇంతకంటే చాలా పెద్ద తప్పులు చేశాడు. వాడింకా ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. ఈ ఊరి పెద్దగా నేను మీకు మాటిస్తున్నాను. వీడు ఇంకొక్కసారి తప్పు చేస్తే ఇదే పంచాయతీలో నిలబెట్టి అప్పుడు శిక్షిద్దాం. ఈ ఒక్కసారికి వాణ్ణి వదిలేయమని పంచాయతీ తరపు పెద్దగా నేను చెప్తున్నాను. ఇలా తీర్పివ్వాల్సింది నువ్వు కాదు దాక్షాయిణి, పంచాయతీ ప్రెసిడెంటు బాల. మీరు మీ అల్లుడు చేసిన పాపాలు ఇంకా చాలమ్మా. మీ దాష్టికాలు భరించలేకే ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా మా బాలాని ఎన్నుకున్నాం. ఇప్పుడు న్యాయం చేయాల్సింది మా బాల. మీరిప్పుడు ఊరి జనాల్లో ఒకరు, అంతే. ఈ ఊరికి పెద్ద అయినా ప్రెసిడెంట్ అయినా న్యాయాధికారైనా నా భర్త బాలగారు. బాలగారు, ఇతను చేసిన తప్పులకి మీరు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇతను చేసిన తప్పుకి 100 కొరడా దెబ్బలు కొట్టండి. వంద కొరడా దెబ్బలా? అన్ని కొరడా దెబ్బలు తినవాడెవరైనా బతుకుంటాడా? నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమాయక ప్రజలకి అన్యాయంగా ఇలాంటి శిక్షలు ఎన్ని వేసావు? వాళ్ళకప్పుడు నొప్పి పుట్టలేదా? వాళ్ళప్పుడు బాధపడలేదా? ఆ బాధ నొప్పి నీకు కూడా తెలియాలి. వీరయ్య, అయ్యా, అత అత వీడికిలా జరగాల్సిందే. వీడికిలా జరగాల్సిందే. బాల, కొట్టు.
బాలా వదిలేయమని చెప్పు. కొట్టొద్దని చెప్పు. బాలా, బాలా. నన్ను కొట్టమని వదిలేయమని చెప్పు. ఎరా బాబు. అమ్మా. అయ్యో, ఎరా బాబు. వదిలేయమని చెప్పు బాలా. నన్ను కొట్టద్దని చెప్పాలా? కొట్టొద్దని చెప్పు బాలా. కొట్టద్దని చెప్పాలా? బాలా, బాలా, చెప్పు బాలా. ఎరా బాబు. నీకు శిక్ష సరిపోదురా, ఇంకా శిక్ష పడాలి. కొట్టొద్దని చెప్పు. వీరయ్య గట్టిగా కొట్టు. అదేనయ్యా. అయిపోయిందిగా. ఎరా బాబు పద. రండెస్ఐ గారు. శంకుస్థాపన రోజున బాంబు పెట్టింది ఇతనే. అత్త, వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయండి. ఆ బాంబు పెట్టినందుకు ఇక్కడ శిక్ష విధించారు. మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటి? నేను ఒప్పుకోను. అది పంచాయతీ ప్రకారం ఇచ్చిన తీర్పు దాక్షాయణి గారు. ఇది చట్ట ప్రకారం అతనికి పడే శిక్ష. ఎస్ఐ గారు, వాడు తప్పు చేశాడనడానికి సాక్ష్యాలు ఇతని దగ్గర ఉన్నాయి. అరెస్ట్ చేయండి. మీరు నా మేనల్లుని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. దాక్షాయణి గారు, ఎవిడెన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. మీ మేనల్ని అరెస్ట్ చేయాలి. మీరు అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. రే చలపతే, నన్నే మోసం చేస్తావరా? నేను విడుదలై వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తాను. కానిస్టేబుల్స్ తీసుకురండి. మీ అందరంతా త్వరలోనే చూస్తాను. ఆ? రే పదండ్రా. ఎరా బాబు. ఇక నుంచి మన గ్రామంలో ఈ పంచాయతీ పెద్దలు గాని, ఈ పంచాయతీ తీర్పులు గాని ఉండవు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం పంచాయతీలున్నవి గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే. కానీ ఇలాంటి శిక్షలు, ఇలాంటి తీర్పులు ఇవ్వడానికి కాదు. ఇన్ని రోజులు ఆ దాక్షాయిని డబ్బుందన్న అహంకారంతో ఈ పంచాయతీ, ఈ గ్రామాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది. అవును, ఇప్పటినుంచి అలాంటి వ్యవస్థ ఇక్కడ ఉండదు.